తెనాలి రామకృష్ణ నీతి కథలు. ఒకానొకప్పుడు విజయనగర రాజ్యం పాలిస్తున్న రాజు శ్రీకృష్ణదేవరాయలు. ఆయనకు 8 మంది సలహాదారులుండేవారు. అందులో తెనాలి రామకృష్ణుడు ఒకరు. అతను తెలివైనవాడు, చురుకైనవాడు. రాజుగారి తోటలో ఒక ప్రత్యేకమైన వంకాయ చెట్లు పండించేవారు. ఆ వంకాయలు చాలా అరుదైనవి. వాటితో చేసిన కూర ఎంతో రుచిగా ఉండేది. శ్రీకృష్ణదేవరాయలుకి ఆ కూర చాలా ఇష్టమైంది. అందుకే ఆ తోటను చాలా కట్టుదిట్టంగా కాపలా పెట్టేవారు. ఎవరికీ తోటను చూడడానికి కూడా అనుమతి ఉండేది కాదు. ఒకసారి రాజు తన సలహాదారులకు విందు ఏర్పాటు చేశారు. అందులో వంకాయ కూరను కూడా వడ్డించారు. తెనాలి రామకృష్ణ ఆ కూర రుచి చాలా ఆస్వాదించాడు. ఇంటికి వెళ్ళాక కూడా ఆ రుచి మరిచిపోలేకపోయాడు. ఆ విషయం తన భార్యకి చెప్పాడు. ఆమెకు వంకాయ కూరంటే ఎంతో ఇష్టం. కాబట్టి ఆమె తెనాలి రామకృష్ణని రాజుగారి తోట నుండి కొన్ని వంకాయలు తీసుకురండి అని అడిగింది. కాని తెనాలి రామకృష్ణకి తెలుసు రాజుగారు ఆ తోటను ఎంత జాగ్రత్తగా కాపలా పెడుతున్నారో. ఒక్క వంకాయ కనిపించకపోయినా రాజుగారికి తెలిసిపోతుంది. దొంగిలిస్తే కఠినంగా శిక్ష వేస్తారు. అయితే భార్య మళ్లీ మళ్లీ వేడుకుంది. చివరికి తెనాలి రామకృష్ణుడు ఒప్పుకున్నాడు. ఒక రాత్రి తెనాలి రామకృష్ణ రాజుగారి తోట గోడ ఎక్కి కొన్ని వంకాయలు దొంగిలించాడు. దేవుడి దయవల్ల ఎవ్వరూ చూడలేదు. ఆ వంకాయలతో అతని భార్య కూర వండింది. అది చాలా రుచిగా ఉంది. ఆమె తన కుమారుడికి కూడా ఆ కూర తినిపించాలని ఆశపడింది. కాని తెనాలి రాముడు మళ్లీ హెచ్చరించాడు, మన బిడ్డ ఎవరితోనైనా ఈ విషయం చెప్పినా మనం దొరికిపోతాం. అయినా తన భార్య నమ్మలేదు. ఆమె కుమారుడికి వంకాయ కూర తినిపించాలనుకుంది. తెనాలి రామకృష్ణుడు ఒక యుక్తి ఆలోచించాడు. పైకప్పు మీద నిద్రిస్తున్న కుమారుడిపై తెనాలి రామకృష్ణ బకెట్తో నీళ్లు పోశాడు. అప్పుడు పిల్లాడు మేల్కొని వాన కురుస్తుంది, లోపలికి పోదాం అన్నాడు. లోపలికి వచ్చాక తెనాలి రాముడు అతని బట్టలు మార్చాడు. వంకాయ కూరతో అన్నం పెట్టారు. తరువాత భార్యతో జాగ్రత్తగా పెద్దగా మాట్లాడాడు. వాన కురుస్తోంది కాబట్టి పిల్లాడిని లోపల ఉంచు అని అన్నాడు. మరుసటి రోజు రాజుగారికి 3 వంకాయలు ఎవరో దొంగిలించారని తోట పనివాడు చెప్పాడు. రాజు కోపంగా ఉన్నాడు. దొంగను పట్టించిన వాడికి బహుమతి ప్రకటించాడు. ముఖ్యమంత్రి అప్పాజీకి తెనాలిరాముడుపై అనుమానం వచ్చింది. రాజుతో చెప్పాడు. రాజు తెనాలిరాముడిని పిలిపించాడు. విచారణలో తెనాలి నాకు తెలియదు అని అన్నాడు. అప్పాజీ బాలుడిని పిలిపించాలని రాజుతో అన్నాడు. రాజు తెనాలి కుమారుడిని పిలిపించాడు. ఆ బాలుడిని అడిగారు, నిన్న రాత్రి ఏమి తిన్నావు? పిల్లాడు చెప్పాడు, వంకాయ కూర తిన్నాను, చాలా రుచిగా ఉంది. అప్పాజీ ఆనందించాడు. ఇప్పుడు అంగీకరించు తెనాలి అని అనుకున్నాడు. కాని తెనాలి రాముడు చెప్పాడు, తన కుమారుడు తొందరగా నిద్రపోయాడు అని. కలలో ఏదైనా చూసి చెప్పినట్లుండొచ్చు అని అన్నాడు. అప్పుడు రాజు పిల్లాడిని అడిగాడు, నిన్న స్కూల్ నుండి వచ్చాక ఏం చేశావు? బాలుడు చెప్పాడు, స్కూల్ నుండి వచ్చాక కొంతసేపు ఆడుకున్నాను. తరువాత పైకప్పుకు వెళ్లి హోంవర్క్ చేశాను. తరువాత నిద్రపోయాను. కాని రాత్రి వానపడింది. నాన్న వచ్చి నన్ను లేపాడు. అప్పటికి నా బట్టలు తడిచిపోయాయి. లోపలికి వెళ్లి బట్టలు మార్చుకుని అన్నం, వంకాయ కూర తిన్నా. అప్పాజీ షాక్ అయ్యాడు. ఎందుకంటే నిన్న వాన రాలేదు. అందుకే వారంతా నమ్మారు ఇది కల అయ్యి ఉంటుంది అని. తెనాలి రాముని మాఫ్ చేశారు. తర్వాత తెనాలి రాముడు నిజం చెప్పాడు. తన బుద్ధితో తప్పించుకున్నా తాను అబద్ధం చెప్పినట్టు ఒప్పుకున్నాడు. రాజు అతని చురుకుదనాన్ని మెచ్చి క్షమించాడు. ఈ కథలో మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, దొంగతనం ఎప్పటికీ మంచిది కాదు. తెనాలి రామకృష్ణుడు తెలివిగలవాడు అయినా చివరకు నిజం చెప్పాడు. అతనిలో ఉన్న సత్యనిష్ట, ధర్మం అతన్ని గొప్పవాడిని చేసింది.